నమస్తే. ఉగాది రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. రైట్. సో ఈ సంవత్సరం అంతా, ఈ రానున్న విశ్వవసునామ సంవత్సరం మొత్తం కూడా ఏ రకంగా అన్ని రాసుల వాళ్ళకి ఉండబోతోందనేది మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. 12 రాసుల వారికి వారి మీద ఈ గ్రహ సంచార రీత్యా ఏ రకంగా ఈ సంవత్సరం మొత్తం ఉంటుందనేది, అంటే ఓవరాల్ పిక్చర్ అనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేయబడుతుంది. అంతేగాని ఏ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాల్లో మనం ముందంజ వేయాలి, ఏ విషయాల్లో మనం చాలా చక్కగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్క రాశి వారికి కూడా లక్కీ నంబర్, తర్వాత వాళ్ళకి కలిసొచ్చే తిథి, వాళ్ళకి కలిసొచ్చే రెమెడీ, అంటే ఏం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఈ సంవత్సరం మొత్తం కాస్త ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా ఈ సంవత్సరం మొత్తం వెళ్ళబుచ్చుకోగలుగుతారు అనుకునేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రాబోయే కొత్త సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి. వృషభ రాశిలో మనకి ఇంక్లూడ్ అయ్యే నక్షత్రాలు వచ్చేసి కృతిక నక్షత్ర 2, 3, ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు. ఆదాయం 11 మీకు, తర్వాత వ్యయము వచ్చేసి మీకు 5, రాజపూజ్యం 1, అవమానం 3. అంటే ఇప్పుడు ఆదాయాలు, వ్యయాలు, రాజపూజ్యము, అవమానం అని చెప్పుకుంటే ఇన్ని రెట్లు మనకి ఎక్కువైపోతుంది అని ఊహించి కంగారు పడిపోనక్కర్లేదండి. అది ఏంటంటే అది ఆ రకంగా ఆదాయానికి కూడాను, ఆ రకంగా అవమానానికి కూడాను. ఓ రకంగా అవమానం అంటే ఏంటి, ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో నిలదీసేస్తారు, ఏదో కొట్టేస్తారు, తిట్టేస్తారు అని కాదు దాని అర్థం. అవమానం ఏంటంటే అంటే అవమానం అని మనం దాన్ని కనుక పరిగణించుకుంటే అది ఒక రకంగా అవమానం అన్నట్టు, అంతే కదా. ఆఫీసు విషయాల్లో కానివ్వండి, ఇంటి విషయాల్లో కానివ్వండి, ఎక్కడో చోట మాట భేదం రావడం కానీ, అంతే. మితంగా ఆలోచించండి దాని గురించి, అంతేగాని కంగారు పడిపోయి తీవ్రంగా ఆలోచించేసేసి దాన్ని మీరు మదన పడిపోవక్కర్లేదు. ఓకే. న్యాచురల్గా, నార్మల్గా మనం ఈ పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా రాశివారీగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి యథావిధిగా చెప్పాను అంతే, కంగారు పడాల్సింది ఏం లేదు. అయితే ఈ 9 గ్రహాల్లో రవి, చంద్రుడు, తర్వాత కుజ భగవానుడు, శుక్ర భగవానుడు, బుధ భగవానుడు, వీళ్ళు నార్మల్గా అంటే చాలా ఫ్రీక్వెంట్గా 20 డేస్కి, 1 మంత్కి, 24 డేస్కి, 2.5 డేస్కి మారిపోతూ ఉంటారు. కాబట్టి ఈ బుధ, కుజ, రవి, చంద్ర, శుక్ర, ఈ 5 కూడా నార్మల్గా చాలా ఎవ్రీ మంత్ మనకి ట్రాన్సిట్స్ ఉంటూనే ఉంటాయి. కానీ మేజర్ ప్లానెట్స్ అయిన ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో, అంటే గురు భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు, ఈ నలుగురు యొక్క ట్రాన్సిట్స్ కనుక మేజర్గా కనుక చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉంటుంది, అండ్ మిగతా 5 యొక్క ట్రాన్సిట్స్ని బట్టి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం. గురు భగవానుడు వృషభ రాశి వారికి ద్వితీయ స్థానానికి మే 15వ తారీఖు మొదలు, శని భగవానుడు మార్చి 29 నుండే 11వ స్థానానికి, లాభస్థానానికి, రాహు భగవానుడు మే 18, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఇద్దరు కూడాను, రాహు భగవానుడు దశమ స్థానానికి, కేతు భగవానుడు చతుర్థ స్థానానికి గోచారీత్యా మారడం అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. వృషభ రాశి వారికి చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ పాజిటివ్గా ఏమవుతుంది, ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్గా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏమవబోతుంది అనేది కనుక తెలుసుకున్నట్లయితే, గురు భగవానుడి యొక్క సంచార రీత్యా మీకు ద్వితీయ ధన గృహంలో సంచార రీత్యా మీకు ఇక్కడ చాలా పాజిటివ్గా, చాలా బెనిఫిషియల్గా ఉండబోతోందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ధనం సమకూర్చుకోవడం కానివ్వండి, కొత్త ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి, కొత్త ఉద్యోగ వ్యాపార రీత్యా మీరు ఏదైనా ప్రారంభించడం కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ సుఖమయంగా సాగడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మీకు ద్వితీయ స్థాన గురు రీత్యా మీకు చాలా చాలా బాగుంటుంది. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆలోచన విధానం బాగుంటుంది, ఆలోచన ధోరణి, ఆలోచన సరళి బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, ధన ఆదాయం పెరుగుతుంది, ధనం సంపాదించే మార్గాలు ఇంకా కూడా ఎక్కువగా పెరగడానికి మీకు ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత
మీకు జాబ్ చేంజ్ కానివ్వండి, బిజినెస్ చేంజ్ కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే కొత్త అవకాశాలు వస్తే మీరు మారడానికి ఆలోచన చేస్తారు కదా, అది నార్మల్. సో ఆలోచన చేయడాలు కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తర్వాత బిజినెస్ వైజ్ కూడా మీకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసి మీరు ఏదైనా సాధించడం కానివ్వండి, లేకపోతే తరచూ ట్రావెల్ చేసి బిజినెస్ చేయవలసిన ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి జరుగుతాయి. తర్వాత ఇక్కడ మీకు విదేశీ ప్రయత్నాలు మీకు చాలా చక్కగా సాఫల్యం అవుతాయి, చాలా బ్యూటిఫుల్గా అవుతాయి అన్నమాట. తర్వాత విదేశీ స్థిర నివాసం ఎవరైనా ఏర్పరచుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా మీరు కనుక ట్రై చేస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు అది చాలా చక్కగా పాసిబుల్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు సంఘంలో అంటే గౌరవ మర్యాదలు రావడం కానివ్వండి, గౌరవ మర్యాదలు చాలా బాగుండడం కానివ్వండి, మీరు పనిచేసే ఆర్గనైజేషన్లో కూడా గౌరవ మర్యాదలు బాగా చాలా చక్కగా ఉండడం కానివ్వండి, మీ కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరగడం కానివ్వండి, ఇలాంటివి కూడా జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. మీ మాట మీద గౌరవం, మాట మీద పెద్దరికం, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. తర్వాత విద్యాబుద్ధులు ఇవి ఇంకా మీరు అంటే విద్యలు ఇంకా పై చదువులు కానివ్వండి, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానివ్వండి, అప్గ్రేడేషన్ కానివ్వండి, సర్టిఫికేషన్స్ కానివ్వండి, కొత్త కొత్త విద్యా విషయాల్లో మీరు చేరడం కానివ్వండి, ఇలాంటివి కూడా చాలా చక్కగా మనకి ఇక్కడ కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అంటే ఫోకస్, డిసిప్లిన్, ఎస్పెషలీ స్కిల్స్ నేర్చుకోవడంలో, విద్యాబుద్ధులు నేర్చుకోవడంలో, ఎవరైనా కొత్త అంటే మీరు పనిచేసే ఆఫీస్లోనో, పనిచేసే ఆర్గనైజేషన్లోనో, మీ బిజినెస్లోనో ఎక్కడో చోట ఒక పై చేయి అనేది మీకు దొరుకుతుంది. ఆ పై చేయి అంటే ఏంటి అంటే మీ 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 వెల్ విషర్, మీకు ఆశీర్వచనం ఇచ్చే మంచి వ్యక్తి ఎవరైనా సరే, ఒక గురువులాగా సపోర్ట్, అండాదండా చక్కగా ఉండడం, చేయూతనివ్వడం, ఒక అంటే చేయి పట్టుకుని ముందుకు నడపడం, ఇలాంటివి ఒక మనిషి ద్వారా మీకు ముందుకెళ్ళడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఇటువంటి హెల్ప్ ఏమన్నా దొరికితే మాత్రం చక్కగా అంటే నేను చెప్పానని మనం అందరం డిస్కస్ చేసుకున్నామన్న విషయం జ్ఞాపకం తెచ్చుకుని చాలా చక్కగా ఆ సపోర్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మంచి జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ని వాల్యూ చేస్తారు, కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఇక్కడ జాబ్ చేంజెస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఎవరైనా కొత్త ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటున్నాము, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ డేట్స్లో జాబ్ చేంజ్ అయితే మంచిది, ఏ నెలల్లో మీకు ఎక్కువగా బాగా అంటే బలంగా మీకు జాబ్ చేంజ్ అనేది ఉన్నది అనేది మీరు ఒకసారి చెప్పించుకోండి. స్క్రీన్ మీద నంబర్స్ అయితే ఎట్లాగూ డిస్ప్లే అయ్యి ఉన్నాయి కాబట్టి అటువంటి పర్టిక్యులర్ డేట్స్లో మీరు కనుక బలంగా ప్రయత్నం చేసినట్లయితే చాలా చక్కగా మీరు ఉత్తీర్ణులు అవడానికి ఇంటర్వ్యూస్లో అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటున్నాను నేను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అనడంలో కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించవలసిన ఆస్పెక్ట్స్ ఏంటి ఇక్కడ అనే దానిలో కూడా కనుక మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పెన్సెస్ కొంచెం పెరుగుతున్నట్టుగా కనపడుతున్నాయండి. ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. తర్వాత ఆహార రీత్యా మీకు కొంచెం అంటే మితిమీరి భోంచేయడం కానివ్వండి, ఒబెసిటీ పెరగడం కానివ్వండి, ఒబెసిటీ రిలేటెడ్ డిసీజెస్ రావడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త. తర్వాత పిల్లల విషయంలో కొంచెం యాంగ్జైటీ పెరుగుతుంది, అది కూడా కాస్త అంటే యాంగ్షియస్గా లేకుండా ఉండడానికి ట్రై చేయండి. మీ 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 వంతు సహాయం, మీ వంతు కృషి వాళ్ళ పట్ల మీరు చేస్తూ మిగతాది దైవబలానికి వదిలేస్తే చాలా చక్కగా సుఖంగా ఉంటుంది. తర్వాత వృత్తి వ్యాపార విషయాల్లో కాస్త కమ్యూట్ అనేది పెరుగుతుందని చెప్పాను కదా. అంటే ప్రతిరోజు కానివ్వండి, నెలసరి ట్రిప్పులు కానివ్వండి, ఇలాంటివి కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి. అక్కడ జర్నీస్లో కొంచెం మీకు నడుము నొప్పులు, లోవర్ బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఇలాంటివి రావడం కాస్త జరుగుతూ ఉంటుంది. బాసెస్ సపోర్ట్ కూడా చాలా బాగానే ఉంటుందండి. కాకపోతే ఒకటి, మాట తీరులో కొంచెం బాగా శ్రద్ధ వహించండి. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అక్కడి వరకు మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తాను. ఓకే. తర్వాత ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం, అంటే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఇయర్ చాలా చాలా బాగుంటుందండి, ఇబ్బంది లేదు. బట్ ఒక్క కాషన్, 5% మిస్క్యారేజెస్ అవ్వడానికి మాత్రం కాషన్, అది నేను చెప్తాను. అది మీరు మగవారైతే మీ ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరే ఆడవాళ్ళు అయితే వింటున్న వాళ్ళు, మీరు మీ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడవండి. డయట్ చాలా కేర్ఫుల్గా తీసుకోండి. డాక్టర్ చెప్పిన అడ్వైజెస్ చాలా కేర్ఫుల్గా చేసుకోండి, సరిపోతుంది. కంట్రోల్ చేసుకున్న విషయాలు ఏంటి? నేను చెప్పినట్టు ఫుడ్ విషయంలో, డయట్ విషయంలో చాలా కంట్రోల్ వహించండి. యాంగర్ అండ్ షార్ట్ టెంపర్,
కాస్త కోపానికి గురవడం, క్రోధానికి గురవడం, యాంగర్కి గురవడం ఇలాంటివి వాటికి కాస్త జాగ్రత్త వహించండి సరిపోతుంది. ఎస్పెషలీ వర్క్ ప్లేస్లో, బిజినెస్ ప్లేస్లో, ఆర్గనైజేషన్స్ ప్లేస్లో. రెమెడీ మీరు ఏం చేసుకోవచ్చు? వినాయకుడు ఆరాధన మస్ట్ అండ్ షుడ్ అండి. వినాయకుడు ప్రతిరోజు అష్టోత్తరం చేసుకుంటారా, వినాయకుడు స్తోత్రం చేసుకుంటారా, మీరు ద్వాదశనామ స్తోత్రం చేసుకుంటారా, సంకటహర స్తోత్రం చేసుకుంటారా, వినాయకుడిది మీ ఇష్టం, మీ శ్రద్ధ. మీరు ఏది చేసుకుంటానంటే అది చేసుకోండి నారాయణుడి దయచేత. తర్వాత ఈశ్వర ఆరాధన మస్ట్ అండ్ షుడ్ అండి. ఈశ్వర ఆరాధన కనుక మీరు చక్కగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. తర్వాత శనీశ్వరుడు జపాలు చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది. తర్వాత మేడి రావి చెట్లు యొక్క పూజ, ఇది కూడా చాలా మంచిది. రావి చెట్ల యొక్క ప్రదక్షిణ ఒక ఆదివారాన్ని మినహాయించి మీరు చేసుకోవచ్చు. అది కూడా సాయంత్రం సన్సెట్ లోపు చేసేసుకోవచ్చు. సన్సెట్ ఇంకా అయిపోతుంది కదండి, 6 o'clock అయింది అందుకని చేసేస్తున్నాను అనుకోండి. మార్నింగ్ చేయండి, లేదా సాయంకాలం 5-5:30 లోపే కంప్లీట్ చేసేయండి. ఎలాగో రానున్నది సమ్మర్ సీజనే కాబట్టి పర్వాలేదు, మళ్ళీ వింటర్ సీజన్ వచ్చే వరకు పర్వాలేదు. తర్వాత మంగళవారం శనివారం నియమాలు పాటించండి. ఓకే, అంటే మీ శుచి, మీ శుభ్రత పాటించడము, ఉపవాస నియమాలు పాటించడము, భగవదారాధన నియమాలు పాటించడము, తర్వాత దైవత ఆరాధన క్షేత్రాలకి వెళ్ళడము లాంటివి పాటించండి. లక్కీ నంబర్స్ మీకు వచ్చేసి 8, 3, 7. అంటే 8వ తారీఖు, 3వ తారీఖు, 7వ తారీఖుల్లో మీరు ఏదైనా శుభంగా ఏదైనా కార్యక్రమాలు ఏమైనా పాటించదలుచుకున్నా, మీరు ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు ఏమైనా ప్రారంభించదలుచుకున్నా సరే 8వ తారీఖు, 3వ తారీఖు, 7వ తారీఖు మీరు చక్కగా ప్రారంభించవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సో ఆ రకంగా కనుక మీరు పాటించినట్లయితే మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానివ్వండి, ఏదైనా అప్లికేషన్ కొత్తగా ఏదైనా ఫిల్ చేస్తున్నారనుకుంటే ఈ తారీఖుల్లో చేయండి. 8వ తారీఖు అంటే ఏంటి? 8వ తారీఖు, 17వ తారీఖు, 26, అలాగా 3వ తారీఖు 3, 12, 21, 30, 7, 7, 16, 25వ తారీఖు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. శుభం.